రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కింగ్డమ్ నిన్న గురువారం జూలై 31న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇవి అంటే మనకు ఎక్సలెంట్ కలెక్షన్స్ వచ్చాయి. ఎందుకంటే మనకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 16 కోట్ల అడ్వాన్స్ బుకింగ్తో రిలీజ్ అయింది సినిమా. ఇక ఆఫ్లైన్ టికెట్ నిన్న బుకింగ్స్ చూస్తే మొదటి రోజు మన విజయ్ దేవరకొండ కెరియర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ తెచ్చుకున్న సినిమాగా నిలబడింది ఈ సినిమా. ఏరియా వైస్ చూద్దాం. ముందు తెలంగాణలో ఈ సినిమా మొదటి రోజు 10 కోట్లు గ్రాస్. అంటే తెలంగాణ అంటే మేజర్గా హైదరాబాద్ నుంచే 10 కోట్లు అనేది ఎక్సలెంట్. ఇది విజయ్ దేవరకొండకి డే 1, అది కూడా గురువారం వర్కింగ్ డే, హాలిడే లేదు, పండగ లేదు. ఇక రాయలసీమ జిల్లాల నుంచి కూడా బాగా వచ్చే 3 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 2 కోట్లు వస్తే, ఈస్ట్ గోదావరి నుంచి 1.5 కోటి, వెస్ట్ గోదావరి నుంచి 1 కోటి, గుంటూరు నుంచి 1.5 కోటి, కృష్ణా నుంచి 1 కోటి, నెల్లూరు నుంచి 80 లక్షలు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కింగ్డమ్ సినిమా 19 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎక్సలెంట్ కలెక్షన్స్ విజయ్ దేవరకొండకి. అది కూడా వరుస ఫ్లాపుల తర్వాత ఈ రేంజ్ కంబ్యాక్ చేయడం గ్రేట్ అని చెప్పాలి. ఇక పాన్ ఇండియా లెవెల్లో అంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ హిందీ నుంచి 4 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇవి కూడా డీసెంట్ కలెక్షన్స్. మేజర్గా కర్ణాటకలో బాగా వచ్చాయి, ఇక మిగతా చోట్ల ఇంకా రావాలి. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాలో కూడా అద్భుతమైన కలెక్షన్స్. ప్రీమియర్స్తోనే $9 లక్షల కొట్టి కొత్త రికార్డు పెట్టాడు. అంటే టైర్ 2 హీరోల పరంగా నాని రికార్డుని బ్రేక్ చేశాడు. అదొకటి ఉంటే మొత్తంగా 12 కోట్లు వచ్చాయి మొదటి రోజు. ఇక టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా 36 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి విజయ్ దేవరకొండ కెరియర్లోనే వన్ ఆఫ్ ద హయ్యెస్ట్. ఇక ఈ 36 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 5 కోట్లు ఉంది. తెలంగాణకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్లకు ఉంటే మొదటి రోజు 5 కోట్లు వచ్చాయి. ఇంకా 10 కోట్లు వస్తే హిట్ అవుతుంది తెలంగాణలో. 10 కోట్లు రావాలి షేర్ అంటే తెలంగాణలో మరో 20 కోట్ల గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 6 కోట్లకు కొంటే ఇక్కడ మొదటి రోజు 1.5 కోటి వెనక్కి వచ్చింది. ఇంకా 4.5 కోట్లు రావాలి రాయలసీమలో, అంటే 9 కోట్ల గ్రాస్ రావాలి. కొద్ది కష్టపడాలి రాయలసీమలో. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి 15 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు మొదటి రోజు వచ్చేసి 5 కోట్లు వచ్చేసింది ఇక్కడ కూడా. అంటే ఇంకా 10 కోట్లు రావాలి ఆంధ్రాలో, అంటే 20 కోట్లు గ్రాస్ రావాలి ఆంధ్రాలో, వచ్చేస్తాయి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 36 కోట్లకు కొంటే మొదటి రోజు 11 కోట్లు వచ్చేసాయి. అంటే ఇంకా 25 కోట్లు రావాలి ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికంటే 50 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి మరి హిట్ అవుతుందా లేదా తెలుగు రాష్ట్రాలు అనేసి. ఇక కర్ణాటక అండ్ కర్ణాటక పాన్ ఇండియా లెవెల్లో చూసుకుంటే 3.5 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ వచ్చేసి మనకు 2 కోట్లు వచ్చేసాయి. అంటే ఇంకా 1.5 కోటి రావాలి హిట్ అవ్వడానికి, అంటే 3 కోట్లు. సో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయిపోతుంది కలెక్షన్స్ పరంగా. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకి చూసుకుంటే 9.5 కోట్లకు కొన్నారు. మొదటి రోజే 6 కోట్లు వచ్చేసాయి. అంటే మోర్ దాన్ 60% వచ్చేసింది రికవరీ. ఇంకొక 3.5 కోట్లు రావాలి ఓవర్సీస్లో, అంటే 7 కోట్లు గ్రాస్ కావాలి. ఈజీగా వచ్చేస్తాయి ఈ వీకెండ్లో. సో ఓవరాల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్ అన్ని ఏరియాలకు కలిపి 52.5 కోట్లకు కొంటే మొదటి రోజు 19 కోట్లు షేర్ వెనక్కి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ ఒక 35% రికవరీ అయిపోయింది. ఇంకా వచ్చేసి మనకు ఒక 33.5 కోట్లు రావాలి వెనక్కి సినిమా హిట్ అవ్వడానికి. 33.5 కోట్లు అంటే మరో 66 కోట్లు గ్రాస్ రావాలి. అందులో 50 కోట్లు మన తెలుగు రాష్ట్రాల నుంచే రావాలి. మరి చూడాలి. మరి ఈరోజు శుక్రవారం రెండో రోజు, ఈరోజు కలెక్షన్స్ తగ్గుతాయి, వర్కింగ్ డే ప్లస్ రెండో రోజు కాబట్టి. ఇక సినిమాకు టాక్ మిక్స్డ్గా వచ్చింది. నేనైతే సినిమా చూశాను, నాకైతే నచ్చింది, పర్లేదు, ఒకసారి చూడొచ్చు. సో ఈ శని ఆదివారాలు కీలకం. ఈ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. సో అది మన సినిమా హిట్ అవుతుందా లేదా అనేసి వచ్చే కలెక్షన్స్ బట్టి మండేకి తెలిసిపోతుంది సినిమా హిట్ అవుతుందా లేదా అని. ప్రస్తుతానికైతే మంచి కలెక్షన్స్ అవి. అది మన విజయ్ దేవరకొండ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కింగ్డమ్, డైరెక్టెడ్ బై గౌతమ్ తిన్ననూరి, మన జెర్సీ డైరెక్టర్, అండ్ ప్రొడ్యూస్డ్ బై సూర్య సితార ఎంటర్టైన్మెంట్, సూర్యదేవర నాగవంశీ. రిలీజ్ అయిన మ్యూజిక్ బై అనిరుద్ధ్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, ఎడిటర్ నవీన్ నూలి, టెక్నికల్ వర్క్ చాలా ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు 36 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 19 కోట్లు. సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే 52.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 19 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి రోజు.
మరో 33.5 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 33.5 కోట్ల షేర్ రావాలి అంటే మరో 67 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి మరి ఈ వీకెండ్లో ఎలా వస్తాయో కలెక్షన్స్. ఓకే, బాయ్.